వెల్కమ్ టు విహారీ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల పరిపాలన అయితే పూర్తయింది. ఈ 15 నెలల పరిపాలనలో ఎటువంటి లక్ష్యాలు సాధించగలిగారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ వైసీపీ కార్పొరేటర్ పడికపాటి చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మేడం చెప్పండి, టీడీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ముందుకు చేపట్టారు? గత మీ వైసీపీ ప్రభుత్వంలో 15 నెలల పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి పోలికేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 15 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకి నెరవేర్చి మరి ప్రతి నెల కూడా ఆయన ఇస్తానని హామీ ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందజేసి, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆ టైంలో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే కోవిడ్ విపత్తు రావడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంకకుండా మరి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ప్రజలను గాలికి వదిలేయకుండా, ఎక్కడ కూడా వ్యాపారాలు లేక, ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ ఏవి కూడా రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా బాలేకపోయినా సరే, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా అందరికీ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే, మరి ఈ రోజు అన్ని విధాలుగా అన్ని బానే ఉన్నా సరే పరిస్థితులు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోగా, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేసి మాట్లాడితే మరి మన ముఖ్యమంత్రి గారు నాలుకలు మందం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 లో నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చిన వాటిల్లో 2 హామీలు అప్పుడే 15 నెలలకి 2 హామీలు ఎత్తేసి, ఎక్కడా కూడా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి కూడా మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, నెలకింత ఇస్తాము, మీకు ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు వచ్చేంత వరకు అని చెప్పేసి ఆ రోజు కల్లబల్లి మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్స్ కి ముందు మరి ఇప్పటికి 15 నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా ఆ ఒక్క హామీని నెరవేర్చలేదు అని అంటే ఎంత సిగ్గుచేటుగా ఉంది ఈ ప్రభుత్వం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. టీడీపీ నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీ వైసీపీ ప్రభుత్వం డిజిటల్ బుక్ అంటూ కూడా తీసుకురావడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? అసలు ఏంటి డిజిటల్ బుక్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసినటువంటి డిజిటల్ బుక్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అ కౌంటర్ అటాక్ ఫర్ రెడ్ బుక్. కాకపోతే రెడ్ బుక్ లో లోకేష్ గారు ఏం చేశారు అనంటే, వారికి ఎవరెవరి మీదైతే కక్షలు ఉన్నాయో, ఎవరెవరినైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలో, ఎవరెవరినైతే హింస పెట్టి నరకం చూపించాలో వాళ్ళందరి గురించి రాసుకొని ఒక్కొక్కరిగా తప్పుడు కేసులు పెట్టి నిందలు మోపి వాళ్ళని అవమానించి ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేయించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసినటువంటి డిజిటల్ బుక్ లో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరెవరైతే కక్షగట్టి మరి కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో, ఎవరెవరినైతే కార్యకర్తల్ని ఆ ఎక్కడా కూడా తిరగనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా, ప్రశ్నించనీయకుండా చేసినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, దానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళందరి గురించి, ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త, వారిని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా డీటెయిల్స్ ఆ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసుకుంటే, రేపటి రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వారికి తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా మాకు ఆ రోజు అన్న మాట ఇవ్వడం జరిగింది. డిజిటల్ బుక్ లాంచ్ చేసిన రోజు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది కూడా. మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఈరోజు ప్రైవేటీకరణ అంటున్నారు. అంటే పేదలకు వైద్యం అందించే ఇటువంటి మెడికల్ కళాశాలల బదులుగా ఇప్పుడు ప్రైవేటీకరణ, దీని గురించి మీరు ఏం చెప్తారు? గతంలో చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా తక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది మరి గత 5 ఏళ్లలో. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించలేక, ఉచితమైనటువంటి వైద్య విద్యను అందించలేక ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి చాలా నీచంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెడిసిన్ స్టూడెంట్స్ అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సీట్ల కోసం నానా తంటాలు పడి ఎక్కడెక్కడో జీవనం సాగిస్తూ ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉచితంగా మెడిసిన్ చదువుకునే విధంగా మెడికోస్ అందరికీ కూడా కాలేజీలు స్థాపించి చక్కగా వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప ఆశయంతో ఆయన ఆ రోజు కాలేజెస్ కి పర్మిషన్స్ తీసుకొచ్చి మొదలు పెడితే, ఈ రోజు కూటమి ప్రభుత్వం సింపుల్ గా చేతులు ఎత్తేసారు. ఒకటే అండి, ఇప్పుడు ఆ మెడికల్ కాలేజెస్ ని కంటిన్యూ చేస్తే
చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాలా నిలిచిపోద్ది, అది ఉండకూడదు అని చెప్పేసి ఒక దురుద్దేశం. రెండవది, ఎందుకు ఉచితంగా మేము అందించాలి, మా జేబులు నిండాలి, మా కడుపులు నిండాలే తప్ప పేద విద్యార్థులు ఎక్కడ కూడా బాగుపడకూడదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అట్లా ఉంది. అందుకే ఈ రోజు మెడికల్ కాలేజెస్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తాము, మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగింది. దీనికి ఏ ఒక్క మెడిసిన్ స్టూడెంట్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. గట్టిగా ఆందోళన చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచన మానుకోవాలి అని చెప్పేసి కూడా మేమందరం కూడా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు బాలకృష్ణ గారు ఏకవచనంతో సైకో గాడు అంటూ కూడా సంబోధిస్తున్నారు. దీని గురించి ప్రజలు చాలా వ్యతిరేక హర్షాదనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదో సినిమాల్లో నటించేసినట్టు అసెంబ్లీలో కూడా నటించాలి అనుకొని అక్కడ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని సినిమాలో చక్కగా చదివేస్తారు. అదే రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో అదే డైలాగ్స్ చదివి అదే స్క్రిప్ట్ ని ఆయన చదివితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆయన హర్షించరు. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే గారు, చక్కగా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నారు. మరొక గతంలో ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అని అంటే అసలు ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఆయన నిల్చున్న విధానం గానీ, మాట తడబడే విధానం గానీ అందరూ చూస్తా ఉన్నారు. ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీలోకి వెళ్లారు అనేది అందరికీ తెలుసు. ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అంత కించపరిచి మాట్లాడాలి? ఇదే మాట ఇదే విధంగా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, తిరిగి మాట్లాడడానికి, తిరిగి వారి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, వారి యొక్క పార్టీ నాయకులను కానివ్వండి, ఇదే ఏకవచనంతో, ఇదే నీచమైన పదజాలంతో మాట్లాడడానికి ఒక్క క్షణం పట్టదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి అమర్యాద పనులు కానివ్వండి, అటువంటి చర్యలు కానివ్వండి, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయమని మాకు ఎవరికి కూడా ఆదేశించలేదు. అటువంటి పద్ధతి మా పార్టీలో లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ పార్టీలో కానివ్వండి, అదే నడవడిక జరుగుతా ఉంది. గెలిచిన నాటి నుండి ఇవాళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడం, వీలైతే కొట్టడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టించడం. ఇది తప్ప సుపరిపాలన అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము కాదు, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. 2024 ఎన్నికల ఓటమి ఫలితాల తర్వాత మెయిన్ గా లీడ్ రోల్ పోషిస్తున్న వరది కళ్యాణి గారు, అంటే మహిళలకు సంబంధించి ఎక్కువ వాయిస్ వినిపిస్తున్నారు. అటువంటి వరది కళ్యాణ్ ఉద్దేశించి లోకేష్ గారు కూడా మీరు ఏం పీకారు 5 ఏళ్ళు అంటూ కూడా సంబోధించారు. ఏమంటారు? ఇదే మాట నేనంటే అస్సలు బాగోదు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం పీకింది, ఏం పొడిచింది, ఏం చేసింది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలుమూలలకు వెళ్ళి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలివాడి దాకా అడిగితే ప్రతి ఒక్కరూ చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అని అంటే, చిన్నపిల్లలు మాకు అమ్మఒడి ఇచ్చాడు జగనన్న, మాకు విద్యా కానుక ఇచ్చారు, విద్యా దీవెన ఇచ్చారు, చదువుకునే కాలేజీకి వెళ్లే పిల్లలు మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, మాకు వసతి దీవెన ఇచ్చారు, అలాగే ముసలి వాళ్ళ దగ్గర వెళ్తే మాకు పెన్షన్లు ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, అలాగే చనిపోయిన వాళ్ళకి మళ్ళీ ఉచిత బీమాలు ఇచ్చారు. మహిళల దగ్గరికి వెళ్తే మాకు మహిళలకి సొంతగా మా పేర్ల మీద మాకు ఇల్లు లేకపోతే ఇల్లులు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, అలాగే రుణమాఫీలు చేశారు. రుణమాఫీలు ఇప్పటివరకు ఏ నాయకుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ అక్కచెల్లెమ్మలందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీలు చేశారు, రుణమాఫీలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి, ఆటో వాళ్ళని చూసుకుంటే, మత్స్యకారులను చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 10,000 చొప్పున అందరికీ కూడా న్యాయం చేసి ఈ వర్గానికి చేశాను, ఈ వర్గానికి చేయలేదు, పెద్దవాళ్ళకి చేశారు. ఇప్పుడు పిల్లలకి ఓటు హక్కు లేదు, మరి పిల్లలకి ఏం చేయాల్సిన పని లేదు, ఓట్లేసే వాళ్ళకి న్యాయం చేస్తే సరిపోద్దులే అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, ఈ రోజు పిల్లలు చదువుకొని వాళ్ళ భవిష్యత్తులు బాగుంటేనే రేపటి మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం కానీ బాగుపడుతుంది, బంగారు బాటగా మారుద్ది అని చెప్పేసి చక్కటి ఆలోచన చేసి మరి స్కూల్కి, అంగన్వాడీ స్కూల్స్ దగ్గర నుంచి మరి పీజీలు చేసేంత వరకు కూడా పిల్లల గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా కేర్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యని చాలా అమూల్యమైన గిఫ్ట్ గా ఆ రోజు పేద ప్రజలకు అందించడం జరిగింది. మరి అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. వరద కళ్యాణి గారు కానివ్వండి, ఆయన నాయకత్వంలో పనిచేసిన ప్రతి నాయకులం, కార్యకర్తలం కూడా చాలా గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పుకుంటాం, ఇది మా జగనన్న మార్క్, ఇది మా గవర్నెన్స్, ఇది మా జగనన్న చరిష్మా, ఇది చేశారు మాకు అని చెప్పేసి మేము చెప్పుకుంటాం. ఈ రోజు 15 నెలల పరిపాలనలో మీ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి ఏం న్యాయం చేసింది, ఎవరికి ఏమి ఉపకారం తలపెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు మరి మన
లోకేష్ గారిని కానివ్వండి, లేకపోతే మేమేదో పీకేసి పొడి చేస్తున్నాం అని చెప్పేసి మరి చెప్పుకుంటున్నటువంటి మన హోం మంత్రి గారు కానివ్వండి, లేకపోతే సైలెంట్ గా సినిమాలు తీసుకొని రాజకీయాన్ని పక్కన పెట్టేసి సినిమా హిట్ అయిందని చెప్పేసి ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సినిమాకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, మిగిలిన వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్నించడం మర్చిపోయి నిద్రపోతున్నటువంటి మన డీసీఎం గారిని వీళ్ళందరినీ చెప్పమనండి మరి ఈ వీళ్ళ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి. అంటే ముఖ్యంగా పిఠాపురం సంబంధించి ఎక్కడ ఎక్కువగా అవినీతి జరుగుతుంది, అక్కడ ఇసుకకు సంబంధించి కానీ, అంటే ఈ రోజు ప్రశ్నిస్తానన్న వ్యక్తి పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఏ ఏ విధంగా ధనాన్ని కూడగట్టుకోవాలి, ఏ విధంగా మరి ఈ 5 ఏళ్ళే వాళ్ళకి అవకాశం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ టర్మ్ లో వీళ్ళకి ప్రభుత్వంని ప్రజలు అప్పచెప్పే పరిస్థితి లేదు. ఏదైనా ఉన్న 5 ఏళ్లలో మేము ఇల్లు చక్కబెట్టుకోవాలి, మా జేబులు నింపుకోవాలి, కడుపులు నింపుకోవాలి, చక్కగా రిలాక్స్ అయిపోవాలి అనే ఉద్దేశంలో ఎక్కడ దొరికితే అక్కడ దండుకునే విధంగా, ఆఖరికి లోకల్ గా ఉన్నటువంటి ఇంకా ఏ అధికారము లేకుండా లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ ని కూడా చూస్తే మీరు ఏ చిన్న అవకాశం కనపడ్డా, ఏ బడ్డీ కొట్లు కానివ్వండి, ఏ రైతు మార్కెట్లు కానివ్వండి, చిన్న చిన్న సెక్షన్స్ ఏవైనా సరే బలవంతంగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇంత నీచానికి పాల్పడలే. ఇక అధికారం రాకుండానే వాళ్ళ ఇష్టానికి, అంటే లోకల్ నాయకులు అధికారంలో లేకపోయినా సరే మా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మేము కూడా ఉన్నట్టే అని చెప్పేసి వాళ్ళ ఇష్టానికి జనాల దగ్గర దండుకోవడం ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఈరోజు లిక్కర్ ఎంత చండాలంగా రోడ్ల మీద అమ్ముతా ఉన్నారు అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూల్స్ పాస్ చేసి జస్ట్ వైన్ మార్ట్స్ లాగా పెట్టి సేల్ చేస్తే, ఈ రోజు డైరెక్ట్ గా బ్రాండెడ్ షోరూమ్స్ లాగా ఓపెన్ చేసి ఏ విధంగా అయితే మనం బట్టలు వస్తువులు కొనుక్కుంటాం అదే విధంగా లిక్కర్ కూడా కొనుక్కోండారా, మీ ఇష్టానికి తాగండి, చెలరేగిపోండి అని చెప్పేసి అటు యువతను ఇటు పురుషులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా లిక్కర్ అమ్మకాలు జరుగుతా ఉన్నాయి ఈరోజు. ఫైనల్ గా చెప్పండి, వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు మీరు ప్రచారం చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ రోజు 11 సీట్లకే పరిమితం అయ్యారు. 11 సీట్లు పరిమితం అనేది మీ పార్టీ నాయకులే కాదు, ప్రజలకు కూడా అసలు ఊహించలేదు. ఈ ఓటమి గురించి మీరేం చెప్తారు? మరలా తిరిగి బ్యాక్ బోన్ అయ్యే అవకాశం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇన్ని సీట్లకు పరిమితం అయ్యారని మేము ఏ రోజు కూడా వాస్తవంగా, అంటే మరొకసారి ముఖ్యమంత్రి అవ్వలేకపోయారని బాధ అయితే ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనే మాట అసలు మా మనసుల్లో లేదు. ఎందుకు అనంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే వాళ్ళకి 60% ఓట్లు వస్తే, సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి 40% ఓటు శాతం మా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా? విడివిడిగా వాళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఎంత? సో డెఫినెట్ గా దిస్ ఇస్ నాట్ అ ఫెయిల్యూర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనంటే ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా వాళ్ళు గెలిచారు, ఏ విధంగా వారు ఈ రోజు ఆ గెలుపుని ఎంజాయ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఈ రోజు ఏ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా, ఏ జిల్లాలోకి వెళ్ళినా ప్రజలు ఒకటే, మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాము, ఇలా ఎందుకు జరిగింది అని మాకు తెలియదు. ఇదే మాట. కొంతమందిని ఓట్లు ఏనివ్వకుండా చేయడం. రీసెంట్ గా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు పులివెందుల, కడప అటువైపు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం చూసాం ఏ విధంగా బెదిరించి వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి కూడా రాకుండా వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసేసుకొని మేము గెలిచేసామని చెప్పేసి దొంగ విజయోత్సవాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఖచ్చితంగా ఇదే తీరులో ఎలక్షన్ జరిగితే మాత్రం ఈసారి ప్రజల ఎలక్షన్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. 2024 ఎలక్షన్స్ ఎంత నీచంగా జరిగినాయి, ఎంత దుర్మార్గంగా పోలింగ్ జరిగింది, ఎంత దుర్మార్గంగా కౌంటింగ్ జరిగింది, ఏ విధంగా వారు గెలిచారు అనేది అందరికీ తెలుసు. అది న్యాయపరమైన గెలుపు కానే కాదు అని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని మేము ఓటేయకుండా ఉండాలి ఆయనకి. కొంతమంది నిజంగా ఈ రోజు ఓపెన్ గా మీడియాలో చెప్తున్నా, ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, టీడీపీని అభిమానించేటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నారు, అనవసరంగా మేము ఈ పార్టీకి ఓటేసాము, అభిమానం అయితే ఈ పార్టీకే ఉంది కానీ ఓటేసి తప్పు చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం మాకు ఈ పార్టీ చేయట్లేదు, మా పార్టీ అని మేము చెప్పుకుంటున్నాం కానీ ఈ పార్టీలో మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, వ్యాపారాలు లేవు, ఏ విధమైనటువంటి సహకారం పేద ప్రజలకు అందట్లేదు, మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది అని చెప్పేసి టీడీపీలో ఉండే అటువంటి కార్యకర్తలు, టీడీపీ అభిమానులే ఈరోజు చెప్తా ఉన్నారు. నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అంటే.